విజయవాడ సిపి కాంతి రాణా తన ముసుగులన్నీ తొలగించేసి పూర్తిస్థాయి రంగును బయటపెట్టారు. 5 ఏళ్లుగా అధికార పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ము కాసిన ఆయన ఎన్నికల వేళ అచ్చం వైకాపా అధికార ప్రతినిధిలా మారిపోయారు. అధికార పార్టీతో అంటకాగుతున్న అధికారులపై మీడియాలో వస్తున్న కథనాలతో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న ఫిర్యాదులకు తనదైన రీతిలో వక్రభాష్యం చెప్పుకొచ్చారు. ఆయా అంశాల్లో మీడియా, ప్రతిపక్ష నాయకులపై వైకాపా నేతలు పదే పదే చేస్తున్న ఆరోపణలు, ఫిర్యాదుల్లోని అంశాలనే కలగలిపి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వైకాపాతో అంటకాగుతున్నారనే అభియోగాలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారుల అందరి తరపున ఆయనే వకాల్తా పుచ్చుకుని మీడియాపై విషం చిమ్మారు. కాంతి రాణాతో పాటు డీజీపీ కార్యాలయంలో ఏఐజీగా పనిచేస్తున్న ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు మీనాకు ఈ ఫిర్యాదు ఇవ్వగా దానిపై 19 మంది ఐపీఎస్ అధికారులు సంతకాలు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా సిపి కార్యాలయం వెల్లడించింది. అయితే మీడియాకు విడుదల చేసిన ఫిర్యాదు ప్రతిలో ఏ అధికారి సంతకమూ లేదు. రాజకీయ పార్టీలు, మీడియా తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని, వాటిని నిలువరించాలని ఏపీ ఐపీఎస్ అధికారుల సంఘం తరపున విజయవాడ సిపి కాంతి రాణా టాటా, ఎస్పీ రవీంద్రబాబు సీఈఓకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోని అంశాలు, భాషను పరిశీలిస్తే అదంతా తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్టేనని అర్థమైపోతోంది. తెలుగుదేశం, భాజపా, జనసేన నాయకులతో పాటు ఆ పార్టీలకు సానుభూతి పరులుగా పేరొందిన మీడియా సంస్థలు ఐపీఎస్ అధికారులపై నిరంతరం దుష్ప్రచారం చేస్తున్నాయన్న కాంతి రాణా వారిపై నిరాధార ఆరోపణలతో కథనాలు రాస్తున్నాయని ఫిర్యాదులో ఆరోపించారు. వాళ్ల స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తూ పోలీసు అధికారుల ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. మీరు ఐపీఎస్ అధికారా, రాజకీయ నాయకుడా? అఖిల భారత సర్వీసు అధికారిగా ఉండే ప్రతిపక్ష పార్టీలపై, మీడియాపై రాజకీయ విమర్శలు చేయడమేంటి కాంతి రాణా గారు? నిరాధార ఆరోపణలతో కథనాలు రాస్తున్నారని, ఫిర్యాదులు చేస్తున్నారని పదే పదే గగ్గోలు పెట్టే బదులు ఏవి నిరాధారమో నిర్దిష్టంగా చెప్పొచ్చు కదా. తెలుగుదేశం, భాజపా, జనసేన పార్టీలకు సానుభూతి పరులుగా పేరొందిన మీడియా సంస్థలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారే, ఏ ఆధారంతో మీరు ఆ ఆరోపణ చేశారు? మీడియా ఉన్నదే ప్రతిపక్ష పాత్ర పోషించడానికి, వాచ్ డాగ్లా వ్యవహరించడానికి, అరాచకాల్ని ఎండగట్టడానికి, వాస్తవాల్ని ప్రజలకు వెల్లడించడానికి. అంతే తప్ప ప్రభుత్వానికి తప్పులు చేసే అధికారులకు బాకా ఊదడానికి, వెనకేసుకుని రావడానికి కాదు. వైకాపా నాయకులు నిత్యం చేసే ఆరోపణల్నే ఫిర్యాదులో ప్రస్తావించారంటేనే దాని వెనుక ఎవరి ప్రోద్బలముందో, ఎవరి ఆదేశాల మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారో అర్థమైపోతోందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఎన్నికల కోడొచ్చాక కూడా అధికార పార్టీ పట్ల స్వామి భక్తిని పదే పదే ప్రదర్శిస్తున్నారే, అలాంటి అధికారుల బండారం బట్టబయలు చేసేలా కథనాలు రాయడం తప్పెలా అవుతుంది? రాజకీయ పార్టీల నాయకులు తొలుత పోలీసు అధికారులపై తీవ్ర అభియోగాలు మోపుతున్నారని, అవే అంశాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారని రాణా ఫిర్యాదులో చెప్పుకొచ్చారు. అందులో పేర్కొన్న అభియోగాలకు ఎలాంటి ఆధారాలు ఉండట్లేదని, అవే అంశాలతో రాజకీయ పార్టీల ప్రతినిధులు బాధ్యతారహితంగా మీడియాలో మాట్లాడుతున్నారని ఆరోపించారు. అవి పత్రికల్లో వస్తూ టీవీల్లో ప్రసారమవుతున్నాయని, ఇదంతా ఓ విషవలయంలా సాగుతోందని సెలవిచ్చారు రాణా సారు. ఈ ఫిర్యాదుల వల్ల పోలీసు అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతింటోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తటస్థంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఐపీఎస్ అధికారుల్లో కొందరు వైకాపాకు బంటుల్లా మారిపోయి అన్నీ వదిలేసి ఏకపక్షంగా పనిచేస్తుంటే అలాంటి వారిపై రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేయడం తప్పెలా అవుతుందో రాణా సారే చెప్పాలి. ఆయా పార్టీల ఫిర్యాదుల్లో పేర్కొన్న అభియోగాలకు ఆధారాలు లేవని ఎలా చెబుతారు? ప్రతిపక్షాలు మీడియా ఎదుట ఏం మాట్లాడాలో, మీడియాలో ఏం ప్రచురించాలో కూడా మీరే నిర్దేశిస్తారా? ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించే గళాల్ని గత 5 ఏళ్లుగా అణచివేసిందే చాలదా? ఎన్నికల కోడ్ ఉన్నా ఇంకా అరాచక అధికారుల పట్ల గళాలు విప్పొద్దా? అధికార పార్టీ అక్రమాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న అధికారులు ఆయా స్థానాల్లో కొనసాగుతుంటే ఎన్నికల్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఎలా సాధ్యమవుతుంది? అలాంటి అధికారుల వ్యవహారాన్ని బహిర్గతం చేసేలా మీడియాలో కథనాలు రాయడం తప్పెలా అవుతుంది? తప్పు చేస్తున్న అధికారుల గురించి రాస్తే మిగతా పోలీసు అధికారుల నైతిక స్థైర్యం ఎలా దెబ్బతింటుంది? తమకు అన్యాయం జరుగుతోందని భావించినప్పుడు ఫిర్యాదులు ఇవ్వడం రాజకీయ పార్టీల బాధ్యత. అందులోని అంశాలు తప్పో ఒప్పో ఎన్నికల సంఘం తేలుస్తుంది. దాన్ని మీరెలా తప్పుపడతారు?
స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ పార్టీలతో అనుబంధం కొనసాగిస్తున్న మీడియా సంస్థలు పోలీసు అధికారులపై ఎలాంటి ఆధారాలు లేకుండా వాళ్లపై అనుచిత, ప్రతిష్టకు భంగం కలిగించేలా కథనాలు ప్రచురిస్తున్నాయని ఫిర్యాదులో విజయవాడ సిపి సెలవిచ్చారు. వీటి వల్ల గత 2 నెలల్లో 30 మందికి పైగా ఐపీఎస్ అధికారులకు నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో 120 మందికి పైగా ఐపీఎస్ అధికారులు ఉన్నారు. వాళ్లలో 26 జిల్లాలకు ఎస్పీలు, కమిషనర్లు ఉన్నారు. వాళ్లందరిపైనా ఫిర్యాదులు లేవు. పత్రికల్లో కథనాలు రావట్లేదు. కేవలం అధికార పార్టీ అక్రమాలు, అరాచకాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ కన్ను మిన్ను కానరాకుండా వ్యవహరిస్తున్న వారిపైనే వార్తలొచ్చాయి. నిష్పక్షపాతంగా, తటస్థంగా పనిచేస్తున్న అధికారుల్ని ఎవ్వరూ తప్పుపట్టట్లేదు. నిబంధనలు మీరి అడ్డగోలుగా, ఏకపక్షంగా పనిచేస్తున్న అధికారుల గురించి మీడియాలో కథనాలు రాయడం తప్పెలా అవుతుంది? అవి అనుచిత కథనాలు ఎలా అవుతాయి? అధికార పార్టీతో అంటకాగుతున్న ఐపీఎస్ అధికారులు ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించడం నేరం కాదా? వాళ్లు వైకాపాకు అనుకూలంగా ఎలాగైనా ప్రవర్తించొచ్చా? పేట్రేగిపోవచ్చా? వాళ్ల గురించి మాత్రం రాయొద్దా? మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు కలిసి ప్రణాళికాబద్ధంగా నిరంతర వ్యతిరేక ప్రచారం, ప్రతికూల అంశాల్ని పెద్దవి చేసి చూపించాయని, కొన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రేంజ్ ఐజీలను ఎన్నికల సంఘం బదిలీ చేసిన అంశంలో విజయం సాధించాయని కాంతిరాణా ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేసినంత మాత్రాన, మీడియాలో చూపించినంత మాత్రాన విచారణ జరపకుండానే అఖిల భారత సర్వీసు అధికారుల్ని ఎన్నికల సంఘం బదిలీ చేసేస్తుందా? అంటే ఎన్నికల సంఘం ప్రభావితమవుతోందన్నదే మీ ఉద్దేశ్యమా? ఎన్నికల సంఘం చర్యల్ని తప్పుబడతారా? పల్నాడు ఎస్పీగా పనిచేసిన రవిశంకర్ రెడ్డి, ప్రకాశం ఎస్పీ పరమేశ్వరరెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, అనంతపురం ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తమ హయాంలో వైకాపా కార్యకర్తల్లా మారిపోయి విధులు నిర్వర్తించారన్న విమర్శలు ఉన్నాయి. అధికార పార్టీ అరాచకాలకు అండగా ఉంటూ ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించారని, ప్రతిపక్ష నాయకుల్ని వేధించారన్న ఫిర్యాదులు ఉన్నాయి. చివరకు ప్రధాని పాల్గొనే సభకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయకుండా వదిలేశారన్న ఆరోపణలు ఉన్నాయి. రాజకీయపరమైన హింసకు చోటు ఇవ్వొద్దని ఎన్నికల సంఘం హెచ్చరించినా ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో రాజకీయ హింస చోటు చేసుకోలేదా? వీటన్నింటిపైనా కేంద్ర ఎన్నికల సంఘమే విచారణ జరిపించింది. కేంద్ర నిఘా విభాగం నివేదిక పంపించింది. వాటి ఆధారంగా ఎన్నికల సంఘం వాళ్లపై చర్యలు తీసుకుంది. దాన్ని కాంతిరాణా ఎలా తప్పుపడతారు? ఎన్నికల సంఘం బదిలీ చేసిన అధికారుల స్థానంలో కొత్తగా నియమితులైన ఎస్పీలు బాధ్యతలు చేపట్టకముందే వీళ్ల కొత్త ఎస్పీలు అంటూ విషం చిమ్ముతూ కథనం రాశారని, ఇది ఎన్నికల సంఘం పట్ల ధిక్కారమేనని విజయవాడ సిపి ఆయనకాయనే తేల్చేశారు. నెల్లూరు ఎస్పీగా నియమితులైన ఆరిఫ్ హఫీజ్ తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపైన, చంద్రబాబు ఇంటిపైన దాడి జరిగితే కనీసం నిందితుల్ని అరెస్టు చేయలేదు. ప్రకాశం ఎస్పీగా నియమితులైన గరుడు సుమిత్ సునీల్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై జులుం ప్రదర్శించారు. అనంతపురం ఎస్పీగా నియమితులైన అమిత్ బర్దర్ శ్రీకాకుళంలో తెలుగుదేశం నేతలు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్లను అక్రమంగా అరెస్టు చేసి వేధించారన్న విమర్శలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా వైకాపా కోసం పనిచేశారన్న ఫిర్యాదులు ఉన్నాయి. సిఐడి ఆర్థిక నేరాల విభాగం ఎస్పీగా ఉంటూ ప్రభుత్వానికి గిట్టని వారిని తీవ్రంగా వేధించారనే విమర్శలు ఉన్నాయి. అలాంటి అధికారుల పేర్లను ఎన్నికల సంఘానికి పంపించిన ప్యానెల్లో సీఎస్ ఎలా ప్రతిపాదిస్తారు? అధికార పార్టీ అరాచకాలకు కొమ్ము కాశారనే అభియోగాలు ఉన్న ఇలాంటి అధికారుల్ని ఎస్పీలుగా ఎలా నియమిస్తారని ప్రశ్నించడం తప్పెలా అవుతుంది? అదే విషం చిమ్మడం ఎలా అవుతుంది? మావోయిస్టులు, ఉగ్రవాదులు, వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాల్ని అణచివేయడం ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముందుంది. కానిస్టేబుళ్ల నుంచి ఐపీఎస్ అధికారుల వరకు ఎందరో ప్రాణత్యాగాలు చేశారని రాణా తెలిపారు. అలాంటిది పోలీసు అధికారుల మనోధైర్యం దెబ్బతీయడానికి, నిర్వీర్యం చేయడానికి నిరాధార ఆరోపణలతో నిందలు వేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులంటేనే దేశంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉండేవి. ఎంతో మంది అధికారుల త్యాగాల వల్లే ఆ కీర్తి లభించింది. అంతటి విశిష్టత కలిగిన ఏపీ పోలీసు వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసింది వైకాపాతో అంటకాగి ఆ పార్టీకి కొమ్ము కాసిన అధికారులు కాదా?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ లాంటి ప్రఖ్యాత సంస్థనే ఇబ్బందులకు గురిచేసి విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయించాల్సిన పరిస్థితులు కల్పించిందెవరు? నిజాయితీగా, తటస్థంగా చట్టప్రకారం పనిచేస్తే ఏపీ పోలీసు ఖ్యాతి ఇంకా పెరిగేది. దాన్ని గత 5 ఏళ్లలో దిగజార్చింది కాక తిరిగి దబాయించడం మీకే చెల్లింది. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా, ఏఐజీ రవీంద్రనాథ్ బాబు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. గత 5 ఏళ్లలో వైకాపాతో అంటకాగి ఆ పార్టీ అరాచకాలకు కొమ్ము కాసిన అధికారులకు ర్యాంకింగ్ ఇస్తే అందులో కాంతిరాణా అగ్రగామిగా నిలుస్తారని, రవీంద్రనాథ్ బాబు ముందు వరుసలో ఉంటారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తెలుగుదేశం నాయకుడు చెన్నుపాటి గాంధీపై వైకాపా నాయకులు హత్యాయత్నానికి తెగబడితే ఆ నాయకులపై ఈగ వాలకుండా కాంతిరాణా కొమ్ము కాసి కేసును నిర్వీర్యం చేశారన్న ఫిర్యాదులు ఉన్నాయి. సంకల్పసిద్ధి కేసులో అధికార పార్టీ నాయకుల్ని తప్పించారని, చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ దండయాత్రగా వెళితే ఆయన్ను నిలువరించలేదు సరికదా, పరోక్షంగా సహకరించారనే విమర్శలు ఆయనపై ఉన్నాయి. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును అసలు మొదట్లో అరెస్టు చేయకుండా కాపాడిందే రవీంద్రనాథ్ బాబే అన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఈ కేసు గురించి ప్రెస్ మీట్లో చెబుతూ అనంతబాబు గారు అంటూ ఆయన పట్ల అత్యంత గౌరవ మర్యాదలు రవీంద్రనాథ్ బాబు ప్రదర్శించారు. ఇంతలా దిగజారిన ఇలాంటి అధికారులు వాస్తవానికి అద్దం పట్టేలా వార్తలు రాసిన మీడియాకు నీతి పాఠాలు చెప్పడం దారుణం కాక మరేంటి?